పాలక్ దోశ మీరు తప్పకుండా ట్రై చేయండి. దోశ బ్యాటర్ రెడీ అయింది. గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను అనమాట. ఈరోజు మనం గ్రీన్ దోశ వేసుకుంటున్నాం. దానికి నేను పాలకూర కొంచెం ఫ్రై చేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను అనమాట. పాలకూర ఇంట్లో వేసుకున్నామా గ్రీన్ దోశ. బ్యాటర్ రెడీగా ఉంది, చూసారు కదా మనకి గ్రీన్ బ్యాటర్. ఇప్పుడు దోశ పైన కూడా రెడీగా ఉంది. మనం దోశ వేసుకుందామా. ఇలా దోశ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కూడా వేసుకున్నాం కదా. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకున్నాం అనమాట. ఇటు ఫ్రై అయిపోయింది. ఇటు కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్నాం. పాలక్ దోశ మనం వేసుకున్నాం. గ్రీన్ దోశ అన్నాను, పాలక్ దోశ. ఇలా బ్యాటర్ రెడీగా ఉంది. ఇలా పోసుకున్నాం అనమాట. ఇలా టర్న్ చేసుకున్నాం కదా. చూడండి, 2 వైపులా బాగా ఫ్రై అయిపోయింది మనకి, చూసారు కదా. ఇప్పుడు ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి దోశ రెడీ. పాలక్ దోశ ఇలా తీసుకొచ్చి ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తాం. చూడండి, మనకి పాలక్ దోశ విత్ కొబ్బరి చట్నీ, బీరకాయ చట్నీ దోశ రెడీగా ఉంది. గ్రీన్ దోశ మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారా, చాలా బాగుందండి చూస్తానికి. వేడివేడిగా టేస్టీగా హెల్తీగా పాలక్ దోశ విత్ పల్లీ చట్నీ, బీరకాయ చట్నీతో మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేద్దామా. సూపర్గా ఉందండి. దాంతో కూడా టేస్ట్ చేద్దామా. చూడండి, మనకి సాఫ్ట్గా క్రిస్పీగా దోశ బాగా రెడీ అయింది మనకి. చూడండి, సూపర్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. విత్ గ్రీన్ చట్నీ, బీరకాయ చట్నీ, పల్లీ చట్నీతోటి.